వాళ్ళు చూపించే 5 to 6 పీసెస్ అన్ని ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ అనమాట, వాళ్ళకి వెబ్సైట్స్ లేవు. అండ్ యూ హ్యావ్ టు బి రియలీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వాళ్ళు ఇట్లా టైమ్స్ పెడతారనమాట, ఈ టైంకి రిలీజ్ చేస్తాము అని చెప్పి రెండు మూడు రోజుల ముందు చెప్తారనమాట. యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేనైతే అలారం పెట్టుకుని కూడా కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నాను అందులో. సో అంత యాక్టివ్ ఉంటాను. అండ్ అందరికి నమస్కారం, నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అ థ్రిఫ్ట్ హాల్. సో దిస్ ఇస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నా యూజర్ ఐడి వచ్చేసి నయాలుక్స్ అని ఉంటుంది, NAYALOOKS. సో ఈ మధ్య నేను చాలా హైవేస్ ప్యాంట్లు వేసుకుంటున్నాను. అవి చూసి ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్. అంటే అవి నేను థ్రిఫ్ట్ స్టోర్ లో తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ ఉంటాయి కదా, థ్రిఫ్ట్ పేజెస్, అందులో చూసి తీసుకుంటున్నాను. అది మెన్షన్ చేసినప్పుడల్లా ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్ మీ టు మేక్ అ హాల్ ఆర్ మేక్ అ వీడియో అబౌట్ దీస్ హైవేస్ ప్యాంట్స్. సో ఐ థాట్ నేను ఇప్పుడు థ్రిఫ్ట్ స్టోర్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో ఆల్రెడీ యూజ్డ్ క్లోత్స్ ఉంటాయి కదా, ఒక 2-3 సార్లు లేదంటే 5-6 సార్లు, ఒక 10 సార్లు వేసుకుని అది మంచి కండిషన్ లో ఉన్నప్పుడు అది అమ్మాలి అనుకుంటే థ్రిఫ్ట్ స్టోర్ లో పెడతారు. సో అలా ఈ థ్రిఫ్ట్ స్టోర్స్ ఏంటి అంటే కొన్ని ఇట్లా వాడినవే కాకుండా, వాడినవి అంటే ఇండియాలో వాడిన బట్టలే కాకుండా, ఇప్పుడు నేను తీసుకున్న హైవేస్ ప్యాంట్స్ అని దోస్ ఆర్ ఫ్రమ్ కొరియాలో వాడినవి కింద ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అనమాట. ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కొరియా నుంచి. కొరియన్ ఫిట్స్ ఆర్ రియలీ, అంటే మన ఇండియన్స్ కి కొరియన్ చేసుకునే ఫిట్ అంటే వాళ్ళ మెజర్మెంట్స్, వాళ్ళ ఫిట్టింగ్స్ మనకి చాలా కరెక్ట్ గా వస్తాయి. ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్. మీకు అన్ని ఫొటోస్ పెడతాను నేను, ప్రతి ఒక్క దానికి మీకు అర్థమైపోతుంది వాళ్ళ ఫిట్టింగ్స్ మనకి ఎంత, మన బాడీ టైప్స్ కి ఎంత సెట్ అవుతాయి అని చెప్పి. సో ఈ హై వేస్ట్ ప్యాంట్స్ ఈ దిమాపూర్ అని ఉంటుంది, నార్త్ ఈస్ట్ వాళ్ళు అనమాట ఈ థ్రిఫ్ట్ స్టోర్స్ ఎక్కువ పెట్టేవాళ్ళు. సో ఇన్స్టాగ్రామ్ లో చాలా స్టోర్స్ ఉన్నాయి, కింద అన్ని ఇంక్లూడ్ చేస్తాను నేను ఏ స్టోర్ నుంచి ఈ ప్యాంట్ తీసుకున్నాను అని కూడా. సో అలా అమ్ముతారు అనమాట. అట్లా కొరియా నుంచి, యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇక్కడ అమ్ముతారు. అలాగే ఇక్కడ ఇండియాలో కూడా సెకండ్ హ్యాండ్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు నేను వాడుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఎనీమోర్, సో ఐ సెల్ దెమ్. ఇప్పుడు నాకు కూడా ఒక థ్రిఫ్ట్ స్టోర్ ఉంది, మీకు అందరికీ తెలుసు నాకు థ్రిఫ్ట్ స్టోర్ ఉందని. నా వెబ్సైట్ లోనే పెట్టేసుకున్నాను నేను డైరెక్ట్ గా, అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటాయి. సో ఇట్స్ లైక్ అది మంచి కండిషన్ లో ఉంది, అది నేను తక్కువ రేట్ చేసి పెట్టేస్తాను అనమాట. అలాగే నవ్ ఐ మీన్ అ ఫేస్ వేర్ ఐ వాంట్ టు సెల్ ఆల్ మై క్లోత్స్, ఐ వాంట్ టు క్లియర్ మై కంప్లీట్ వార్డ్రోబ్ అండ్ ఐ వాంట్ గెట్ ఆల్ దీస్ అనమాట. ఈ మధ్య నేను థ్రిఫ్ట్ స్టోర్ లో నుంచి కాకుండా బయట నుంచి ఎక్కువ షాప్ చేస్తలేను, అంటే చేస్తున్నా బట్ దెన్ చాలా తగ్గిపోయింది. సో చాలా ఎక్కువ వాగేసాను అనుకుంటా. ఇప్పుడు నా దగ్గర ఒక 4-5 ప్యాంట్లు, 2 డ్రెస్లు ఉన్నాయి, మొత్తం అన్ని థ్రిఫ్టే, అన్ని ఇట్లా వాళ్ళు వాడుకొని ఇట్లా అమ్ముతుంటారు కదా, ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్నవి అట్లాంటివి అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. బిఫోర్ యాక్చువల్లీ మూవింగ్ ఆన్ టు ద వీడియో, నేను నా వేస్ట్ సైజ్ వచ్చేసి, నా హై వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి నాది 28 అనమాట. 27 ఎప్పుడు తీసుకుంటాను అంటే 27 వేసుకున్నా నాకు మేనేజ్ అయిపోతుంది. ఎలాస్టిక్ ఉంది అంటే ఐ కెన్ ఆల్సో గో ఫర్ 26, 28 వరకు నేను మేనేజ్ చేసేయచ్చు. అంటే సైజ్ దొరకకపోతే నేను అట్లాంటి పిచ్చి పనులు చేస్తుంటాను అనమాట. సో ప్యాంట్ లెంత్ వచ్చేసి నేను 39 కంటే ప్యాంట్ లెంత్ తక్కువ ఉంది అంటే నేను తీసుకోను, బికాజ్ అది యాంకిల్ పైకి వెళ్ళిపోతుంది, నాకు నచ్చదు. నాకు యాంకిల్ కిందికుంటే నచ్చుతుంది అనమాట. 39 to 42 ఉంటే వేసుకుంటాను. 42 అయితే మంచిగా హీల్స్ కూడా వేసుకోవచ్చు. 40-41 అయితే నేను హీల్స్ వేసుకోకపోయినా సరిపోతుంది. నేను తీసుకున్నవన్నీ అంటే ఒకటి తెలియక తీసుకున్నాను, అది కూడా మీకు చెప్తాను, అందుకే నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నా హైట్ అయితే నేను 5 to 5'3" ఉంటాను, 5'2" to 5'3" మధ్యలో ఉంటాను. నా హైట్ కి నేను 39 నుంచి, నా టేస్ట్ ప్రకారం నాకు 39 నుంచి 42 ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట. అంటే అది ఎగ్జాక్ట్ యాంకిల్ నుంచి కిందికైనా ఉండాలి, యాంకిల్ వరకు అయినా ఉండాలి. యాంకిల్ పైకి ఉంటే నాకు అంత నచ్చదు. సో దట్ ఈస్ అబౌట్ ద మెజర్మెంట్స్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. రైజ్, హై వేస్ట్ రైజ్ అంటే ఇదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇది దీన్ని హై రైజ్ అంటారు. ఇది 14 ఉండాలి. 14 కంటే తక్కువ ఉంటే నాకు అంత ఎక్కువ నచ్చదు. 13 వరకు నేను తీసుకుంటాను. 13 to 14 హై రైజ్ ఉండాలి. ఇక్కడ ఎవరు అమ్మినా హై వేస్ట్ అంటే 13 to 14 ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఇవి మెజర్మెంట్స్ అండ్ తీసుకునే ముందు చూసుకోవాల్సినవి అనమాట. ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు నాకు అర్థం కాలేదు, లెంత్ పిచ్చిగా నాకు చిన్నగా వచ్చింది. అండ్ ఆల్సో వేస్ట్ కూడా నాకు ఒకటి ఫస్ట్ తీసుకున్నాక అర్థమైంది అనమాట, అందుకే ముందే మెన్షన్ చేస్తున్నాను. యూ షుడ్ థ్యాంక్ మీ ఫర్ దిస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ చాక్లెట్ బ్రౌన్. ఇది నేను అ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక వీడియో చేశా కదా, ఐ వెంట్ అవుట్ విత్ మలిహా. ఆ రోజు నేను టీషర్ట్ ఇన్షర్ట్ చేసేసుకొని ఈ ప్యాంట్ వేసుకున్నాను. దీని వేస్ట్ వచ్చేసి 27. ఇది కొంచెం టైట్ గా ఉంటుంది బట్ ఐ డోంట్ మైండ్ వేరింగ్. నాకు ఇది వాళ్ళు సేల్లో పెట్టారనుకుంటా, సేల్లో పెట్టిందా ఏంటో, ఒక పీస్ ఒకటేసారి కొనుక్కోవడానికి ఉంటుంది. ఇవన్నీ వాడిన పీసెస్ కాబట్టి మీరు ఇప్పుడు చూపిస్తున్నా కదా, యూ కెన్ నాట్ గో దేర్ అండ్ ఆస్క్ ఫర్ దిస్, ఇది నాకు కావాలి, ఇదే రేట్ కి నవ్యకి ఇచ్చారు కదా అని చెప్పి. వాళ్ళకి పోనివన్నీ ఇట్లా సేల్లో పెడుతుంటారు, అంటే ఆ సైజెస్ కొంతమంది తీసుకోరు కదా, అప్పుడు నేను వెళ్ళి కొనుక్కుంటుంటాను అనమాట.
సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దీని వేస్ట్ వచ్చేసి 27. దీనికి ముందు మన డాడీ వాళ్ళ ప్యాంట్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి, మొత్తం అలానే ఉంటాయి. ఇక్కడ సైడ్స్ కి డాట్స్ వస్తాయి. ఈ డాట్స్, దీస్ ఆర్ ద డాట్స్ విచ్ గివ్స్ ద ప్రాపర్ ఫినిషింగ్. ఇట్లా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం అర్థం కాదు. బెల్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది ఇచ్చాడు, అండ్ దెన్ ఇక్కడ బటన్ ఇచ్చాడు అనమాట. కొన్నిటికి బటన్స్ సరిగ్గా రావు, యూ హ్యావ్ టు స్టిచ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఆబ్వియస్లీ థ్రిఫ్ట్ వాడినవంటే అలానే ఉంటాయి, యూ హ్యావ్ టు బి వెరీ ప్రిపేర్డ్ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది దీని లెంత్ వచ్చేసి 40. మంచిగా పై నుంచి కింద వరకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అనమాట. మన డాడీ వాళ్ళవి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. నేను ఖచ్చితంగా పక్కన అన్నిటికీ పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. అలాగే వీళ్ళు బట్టలు ఎలా రిలీజ్ చేస్తారంటే ఒక టైం పెడతారు 2 రోజుల ముందు. ఈ డేకి ఈ టైంలో మీకు బట్టలు రిలీజ్ అవుతాయి ఇవి అని చెప్పి ముందే పిక్చర్స్ పెట్టేస్తారు. ఇవి రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి రెడీగా ఉండాలి. మెసేజ్ నేనైతే లిటరలీ ఇంకా అలారం పెట్టుకొని కూర్చుంటాను. రిలీజ్ చేయగానే ఓకే దిస్ వన్ ఇస్ రిలీజ్డ్ అని చెప్పి వాళ్ళు పెడతారు. ప్రైస్ కూడా కింద పెడతారు, సైజెస్ అన్ని ఇస్తారు. అది నాకు నచ్చితే నేను వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయాలి. అందరికంటే ముందు నేను చేస్తే నాకు ఇస్తారనమాట. అట్లా నడుస్తుంది. యూ హ్యావ్ టు బి వెరీ 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 ప్రిపేర్డ్. చాలా ఎక్కువ ఆగేస్తున్నాను, బట్ దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ నీడ్ టు కన్వే గివ్. అందుకే వాగుతున్నాను. కొంచెం ఫాస్ట్గా మాట్లాడితే కొంచెం వీడియో డ్యూరేషన్ అనేది తక్కువ అవుతుందని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ చాక్లెట్ బ్రౌన్. దిస్ ఇస్ లైక్ మన డాడీ వాళ్ళు ఎలా వేసుకుంటారో అలానే ఉంటుంది. బయట కుట్టించుకోవచ్చు కూడా, కావాలంటే మీరు ఒకటి ఇట్లా కొనుక్కొని మంచిగా బయట కుట్టించుకోవచ్చు. మెన్స్ వేర్ దగ్గరికి వెళ్తే ఈ ప్యాంట్ ఇస్తే మీకు మంచి ఫిట్టింగ్ ఉన్న ప్యాంట్ ఒకటి ఇస్తే మంచి చేసిస్తారు. దట్ ఐమ్ డూయింగ్. అది కూడా ఒక హాల్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 599 రూపీస్ అనుకుంటా. ఇది యాక్చువల్లీ 899 అనుకుంటాను, కానీ వాళ్ళు సేల్ లో పెట్టారు. అప్పుడేదో సేల్, అప్పుడు కొనుక్కున్నాను అనమాట. సో దిస్ ఇస్ ఫర్ 599 రూపీస్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ చాక్లెట్ బ్రౌన్. ద సెకండ్ హై వేస్ట్ ప్యాంట్ దట్ ఐ హ్యావ్ ఈస్ దిస్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ బేజ్, క్రీమ్ బేజ్ అనే అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ఇన్ ద కలర్ బేజ్ అండ్ దీనికి సేమ్ దాది ఇది సేమ్, కాకపోతే దీని హిప్ కొంచెం పెద్దగా ఉంటుంది. నా హిప్ 39, సో 40 వరకు ఉండేలాగా చూసుకుంటాను. దాని హిప్ కొంచెం టైట్ గా ఉంటుంది, దీని హిప్ కొంచెం లూజ్ గా ఉంటుంది. సో దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. వీటికి అన్నిటికీ పాకెట్స్ ఉంటాయి, సైడ్ లో ఇట్లా పాకెట్స్ ఉంటాయి అండ్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. మీరు చూసుకోవాలి బెల్ట్ పెట్టుకోవడానికి ఉందా లేదా అని చెప్పి. నేను ఇవన్నీ చూసుకుంటాను. మీరు కూడా మీకు ఎలాంటివి కావాలో అవన్నీ ఉన్నాయా లేవా అని ముందే చూసుకోండి. ఎంత థ్రిఫ్ట్ అయినా ఎంత తక్కువ రేట్కి వచ్చినా మీరు వేసుకోరు అనుకుంటే మాత్రం తీసుకోకండి. వెనకాల పాకెట్ ఇల్యూజన్ ఇచ్చిండు కానీ పాకెట్ లేదనమాట. సైడ్స్ కి మాత్రం ఇవి 2 ఇచ్చాడు. అండ్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇట్లా ముందర ఇట్లా మనకి జిప్ ఇచ్చాడు అండ్ దెన్ 2 డాట్స్ ఇచ్చాడు. ఆ డాట్స్ ఉండడం వల్లనే ఇంత మంచి ఫినిషింగ్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంటుంది. చూపిస్తాను మీకు క్లియర్ గా. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ అండ్ దీస్ ఆర్ ద డాట్స్ ది గివ్. ఇవి మన డాడీ వాళ్ళు పెట్టించుకునేవి ఇట్లనే ఉంటాయి, పెద్దగా ఇదేం లేదు. ఇది నేను 28 వేస్ట్ లో తీసుకున్నాను. నేను మీకు చెప్పా కదా 28 అని చెప్పి, కానీ నాకు 28 ఇందులో కొంచెం లూజ్ అయ్యింటే సో నేను బెల్ట్ పెట్టుకుంటున్నాను. సరోజినీలో ఒక బ్లాక్ బెల్ట్ తీసుకున్నా. ఆ బెల్ట్ పెట్టుకుని క్రాప్ టాప్ వేసుకుంటున్నాను అనమాట. క్రాప్ టాప్ వేసేసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ ఇప్పుడు 10 సార్లు వేసుకున్నాను. సో పైన బ్లాక్ క్రాప్ టాప్ వేసుకొని కింద ఈ ప్యాంట్ వేసుకొని దీనికి బెల్ట్ పెట్టుకొని బ్లాక్ కలర్ అండ్ కింద నేను ట్రాన్స్పరెంట్ హీల్స్ ఒకటి వేసుకున్నాను. ఇట్ వాస్ లుకింగ్ రియలీ రియలీ నైస్ ఆన్ మీ. ఐ డెఫినెట్లీ ఇంక్లూడ్ పిక్చర్స్. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది కూడా నేను సేల్ లో తీసుకున్నాను. 499 రూపీస్కి వచ్చింది అనుకుంటా. రేట్లో ఒకవేళ నేను తప్పు చెప్తున్నట్టయితే కింద ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. వాళ్ళకి గూగుల్ పే చేస్తుంటాం అనమాట. సో అవి చూసి నేను కింద ఖచ్చితంగా పెడతాను. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. ద థర్డ్ వన్ దట్ ఐ హ్యావ్ ఈజ్, ఇది నాకు సైజ్ లేకుండే, 28 లేకుండే, 29 30లోనే తీసుకున్నా. ఐ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లూజ్ ఫిట్ ఫర్ మీ. మొత్తం ప్యాంట్ అంతా మంచిగానే ఉంది కానీ కొంచెం లూజ్ ఉంది. బట్ దెన్ ఇది నేను క్రాప్ టాప్స్ మీదకి వేసుకోవట్లేను. క్రాప్ టాప్ అంటే నాకు హై వేస్ట్ ఉంటేనే నచ్చుతుంది ప్యాంట్. సో ఇది లూజ్ ఉంది కాబట్టి నేను హై వేస్ట్ వేసుకోలేకపోతున్నాను. సో నేను ఇదేం చేశానంటే పెప్లం టాప్ మీదకి వేసుకున్నాను. దిస్ ఈజ్ ఇన్ ద కలర్ గ్రే. నేను ఆ పెప్లం మీదకి వేసుకున్నాను అని చెప్పాను కదా, పిక్చర్స్ ఖచ్చితంగా పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. ఈ రెండింటికి పాకెట్స్ ఉన్నాయి, అంటే మీన్ 2 సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి అండ్ వెనకాల ఒకటి రైట్ సైడ్ లో కూడా ఇల్యూజన్ లాగా కాకుండా ప్యాంట్ కి ఇది ఇచ్చాడనమాట. ఇది నాకు కొంచెం ఎక్కువ రేట్ పడింది. ఇది ఎందుకు ఎక్కువ రేట్ పడింది, వీళ్ళ స్టోర్లో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటాయి, చాలా మంది వెయిట్ చేస్తుంటారు అనమాట ఆమె పెట్టే టైంకి. సో ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఆ పర్టికులర్ ఇన్స్టా స్టోర్. వాళ్ళందరూ నార్త్ ఈస్ట్ అని చెప్పారు కదా, నాకు పలకడానికి రాదు, కింద అన్ని డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ వాస్ ఫర్ 899 రూపీస్ ఆర్ 999 రూపీస్ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థ్రిఫ్ట్ పీస్ దట్ ఐ గాట్, అంటే ప్యాంట్స్ లో. సో క్లాత్ అయితే చాలా 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 బాగుంది. దీనికి ఏమంటారు, అన్నిటికీ లైనింగ్స్ లేవు కదా, దీనికి లైనింగ్ ఉంది లోపల నుంచి, ఇట్లా లైనింగ్ ఉంటుంది అండ్ దెన్ వెనకాల కూడా పాకెట్ ఇచ్చాడు అండ్ దెన్ ఎలాస్టిక్ కూడా ఉంది. కానీ వన్ థింగ్ దట్ ఐ డి నాట్ లైక్ ఇస్ దీనికి ఇది రాలేదు. అగైన్ చెప్తున్నా కదా, నేను నేర్చుకునేవి నేను మీకు ముందే చెప్తున్నాను,
బెల్ట్ పెట్టుకోవడానికి అవి వస్తే మీరు కొంచెం లూజ్ ఉన్నా తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ ఐ గాట్ అండ్ ఇది గ్రే కలర్ లో ఉంది. అగైన్ ఇట్ ఈస్ అ రియలీ నైస్ ఫిట్. నేను ఇది పెప్లమ్ టాప్స్ మీదకి వేసుకుంటున్నాను బికాస్ వేస్ట్ కొంచెం లూజ్ ఉంది కాబట్టి, అలాగే బెల్ట్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి పెప్లమ్స్ మీదకి షర్ట్స్ మీదకి వేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఐ గాట్ దిస్ ఫర్ 799 or 899 rupees. కింద అన్నిటికీ రేట్స్ ఇంక్లూడ్ చేస్తాను. నౌ మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ హై వేస్ట్. దీని తర్వాత నా దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి, 2 డ్రెస్సెస్. ఆ 2 డ్రెస్సెస్ చూపిస్తాను. అలాగే ఒక పెద్ద ఓవర్ కోట్ కొనుక్కున్నాను, కానీ అది వచ్చేలాగా అంటే అది వచ్చేలోపు నార్త్ ఈస్ట్ నుంచి అక్కడెక్కడో దిమాపూర్ నుంచి రావాలి. అది వచ్చేలోపుగా నేను ఆపుకోలేక నేను వీడియో చేసేస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్ ఐ హ్యావ్. ఇట్స్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఆన్ మీ. ఇది ఫస్ట్ తీసుకున్నాను అనమాట. అన్ని 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 ఈ థ్రిఫ్ట్ తీసుకునే అంటే థ్రిఫ్ట్ స్టార్ట్ అయింది అంటే నేను తీసుకోవడం స్టార్ట్ చేసింది ఈ ప్యాంట్తోనే. అప్పుడు నాకు తెలియదు అంటే లైక్ లెంత్ అవన్నీ చూసుకోవాలని తెలియదు, రైజ్ చూసుకోవాలని తెలీదు. అంటే హైవేస్ట్ రైజ్ నాకు సెట్ అయిపోయింది. 14లో మంచిగా వచ్చేసింది. నేను చూసుకోకపోయినా నాకు కరెక్ట్ వచ్చింది, కానీ లెంత్ 37 వచ్చింది. సో వాళ్ళు మెన్షన్ చేస్తారు, ప్రతి ఒక్కటి కింద మెన్షన్ చేస్తారు 37 అని ఉంటే నేను నాకు కావాలని కూడా తీసుకుంటాను, లేదంటే లేదు. సో మనకు అప్పుడు తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి చూసుకోకుండా కొనుక్కున్నాను. ఐ గాట్ దిస్ ఫర్ వెరీ లెస్ ప్రైస్, 499 or 599 రూపీస్కి వచ్చింది. లెస్ అని అంటే ఆబ్వియస్లీ ఇవి మనం బయటకు వెళ్తే ఇంత మంచి మంచి పీసెస్ మనకి ఇంకెక్కువ రేట్ పడతాయి. ఇవి సెకండ్ హ్యాండ్లో కాబట్టి మనకి ఎంత 499 599కి వచ్చాయి. యాక్చువల్లీ 899 999 ఉంటాయి, కానీ ఇవి పోని పీసెస్ ఏం చేస్తారంటే ఒకటేసారి ఇట్లా సేల్లో పెడతారు. అప్పుడు నేను వెళ్ళి కొనుక్కుంటుంటాను అనమాట. సో దీని లెంత్ వచ్చేసి 37. కొంచెం ఖరాబ్ అయినవి కూడా వాళ్ళే మంచి చేసి పంపిస్తారు. చూడండి ఇక్కడ హెమ్మింగ్ ఉందా, ఇట్లా జనరల్ గా ఇట్లా తెలీదు, ఇట్లా ఫస్ట్ కొత్తవి కొనుక్కున్నామైతే. కానీ ఇవన్నీ పెద్ద ఫరక్ ఏం పడదు, ఎవరు చూస్తాడు అసలు. ఇది నాకు యాంకిల్ కి పైనకి వస్తుంది. సో హై హీల్స్ వేసుకున్నా చూసాను, ఇట్ వాస్ లుకింగ్ నైస్ ఓన్లీ. ఇట్ ఇస్ నాట్ లైక్ ఐ కెన్ నాట్ వేర్ ఆర్ ఐ వేస్టెడ్ మై మనీ, అట్లేం కాకుండా. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ బ్లాక్ అండ్ యాష్. ఒక మిక్స్ అయితే ఒక కలర్ వస్తుంది కదా, ఫోటో అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, ఆ కలర్ అనమాట. అండ్ ఇది బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. I will definitely include all the pictures. So this is the last pant, high waist pant that I have. I got this for 499 or 599. The next one that I have is high waist pant అయిపోయాయి. Now moving on to the dresses. మీకు అందరికి రిడా తరానా తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ పెడుతుంటారనమాట. సో తనకి కొకరో థ్రిఫ్ట్ అని చెప్పి ఒక థ్రిఫ్ట్ స్టోర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ స్టోరే అది కూడా. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లోనే అమ్ముతారు, ఇవేవి వెబ్సైట్స్ లో కాదు. సో యూ హ్యావ్ టు బి వెరీ 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 యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు గెట్ పీసెస్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ రీడా తరానాస్, అంటే కొకరో థ్రిఫ్ట్ వాళ్ళ స్టోర్ నుంచి అనమాట. అండ్ ఐ కెన్ నాట్ గో టు అ పార్టీ వేర్ ఐ కెన్ వేర్ దిస్. దీనికి షోల్డర్ ప్యాడ్స్ కూడా ఇచ్చాడు, ఇక్కడ ఇట్లా పైన లేస్తుంది అనమాట. ఇది కొంచెం టైట్ అయింది నా మీద, బట్ ఐ వాజ్ కంప్లీట్లీ అవేర్ దట్ అంటే తీసుకునే ముందే ఐ వాజ్ అవేర్ ఆఫ్ ద ఫిట్టింగ్ అనమాట. ఇట్ వాజ్ లుకింగ్ రియలీ రియలీ నైస్ ఆన్. మీరు రాగానే ఫస్ట్ ట్రై చేసిన. షీ లివ్స్ ఇన్ బెంగళూరు నుంచి షిప్ చేస్తాను అనమాట. ఒక్క రోజులో వచ్చేసింది నాకు. ఇది నేను 899 or 999 రూపీస్ కట్టాను. అగైన్ ఆబ్వియస్లీ వాళ్ళు హ్యాండ్ పిక్ చేస్తారు కాబట్టి బాగానే ఉంటాయి, కానీ వీడిచ్చిన క్వాలిటీకి ఇది ఫస్ట్ హ్యాండ్లో అంటే మనకు 2000 3000 ఈజీగా పడుతుంది. వెనకాల జిప్ ఇచ్చాడు. ఐ కెన్ నాట్ యాక్చువల్లీ నేను ఇట్లా మీకు ఇట్లా చూపిస్తే మీకు ఏం అర్థం కాదు, ఈమె ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా అన్నట్టుగా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. ఫుల్ హ్యాండ్స్ అంటే రిస్ట్ వరకు ఉంటుంది అనమాట. నేను ఖచ్చితంగా పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను పక్కకి. ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ 899 రూపీస్ or 999 రూపీస్. దిస్ ఇస్ మేడ్ ఇన్ కొరియా అగైన్. దిస్ ఇస్ ఇన్ ద సైజ్ చాలా సన్నగా ఉంది, నాకే కొంచెం టైట్ గా అనిపించింది. దీని మీద సైజ్ ఏం లేదు, బ్లాజమ్ 1 అని ఉంది. ఇవన్నీ చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవన్నీ మనకి థ్రిఫ్ట్ కాబట్టి మనకి చాలా తక్కువకి వస్తున్నాయి. బట్ దెన్ వేరే స్టోర్స్ లో ఇవి ఇంకా తక్కువ అమ్ముతారు. కానీ షీ ఈస్ రీడా తరానా, ఆబ్వియస్లీ షీ హ్యాస్ ఫాలోయింగ్ అండ్ షీ హ్యాండ్ పిక్డ్ ఎవ్రీథింగ్. ఆబ్వియస్లీ ప్రైస్ పెడతారనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. ఆన్ టు ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ కొకరో థ్రిఫ్ట్ రీడా తరానా స్టోర్. తాను పెట్టిన పిక్చర్స్ ఇట్ వాజ్ లుకింగ్ రియలీ నైస్, కానీ తాను చాలా పక్కగా ఉంటుంది. నేను కొంచెం టైట్ అవుతుంది అని తెలిసి కూడా తీసుకున్నాను. ఫొటోస్ పెడతాను, మీకే అర్థమవుతుంది ఇది ఎలా కనిపిస్తుంది అని చెప్పి మీరే చెప్పాలి. అగైన్ ఈ టీషర్ట్ దీనికి అటాచ్డ్ ఉంటుంది, ఇది మీరు తీసి వేసుకునేది కాదు. ఇది హై నెక్ వస్తుంది. అండ్ దెన్ అగైన్ వెనకాల జిప్. దిస్ ఇస్ ఆల్సో మేడ్ ఇన్ కొరియా, MDS బ్రాండ్ అంట. ఇది ఎక్స్ట్రా స్మాల్. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 కాదు, చిన్నవి కాదు. ఇది 6 ఉంటుంది అనుకుంటా, 6 inches. అగైన్ అది నీ లెంత్. ఫస్ట్ వన్ మీకు ఎంత లెంత్ ఎంత అని చెప్పలేదు అనుకుంటా కదా, సో అది నీ లెంత్, ఇది కూడా నీ లెంత్. ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇంక్లూడ్ పిక్చర్స్. అది స్వెటర్ మెటీరియల్ అనమాట. ఫస్ట్ చూపించిన కదా,
దీని మెటీరియల్ వచ్చేసి స్వెటర్ మెటీరియల్. మీరు మంచిగా ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది నైట్ పార్టీస్. ఈ మెటీరియల్ కూడా స్వెటర్ మెటీరియల్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. వెనకాల జిప్ ఉందని ఇందాకే చెప్పా కదా. సో దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్. బాడీకాన్ డ్రెస్ మీద ఇట్లా టీ షర్ట్ లాగా వస్తుంది అనమాట, కానీ ఇది మొత్తం సెపరేట్ కాదు, మొత్తం అటాచ్డ్ అనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. అండ్ అగైన్ ఇది కూడా నేను 899 or 999 రూపీస్ కి తీసుకున్నాను. అండ్ విత్ దిస్ వీ హెవ్ కమ్ టు అన్ ఎండ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. సస్టైనబిలిటీ అంటే యూ డోంట్ హ్యావ్ టు రియలీ గో టు సమ్వన్, అంటే యునో కొత్తవే తీసుకోవాలని ఏం లేదు. అన్ని కాటనే కొనుక్కోవాలి, వీవర్స్ దగ్గరే తీసుకోవాలి, లేదంటే యునో సస్టైనబుల్ ప్రోడక్ట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ వై కొంచెం మనం తక్కువ రేట్ ఉన్నవి కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తుంటాము. బట్ అగైన్ సస్టైనబిలిటీ అంటే యూ డోంట్ రియలీ హ్యావ్ టు గో బై ఆల్ దీస్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. అంటే కొత్తవే కొనుక్కోవాలని లేదు. ఇట్లా కూడా ఇది కూడా సస్టైనబుల్ అనే చెప్పొచ్చు. అలాగే ఉన్న బట్టలే రిపీటెడ్ గా వేసుకోవడం కూడా సస్టైనబిలిటీ అంటారు. ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఇట్లా అని చెప్పి అట్లేం కాదు. సస్టైనబిలిటీ అంటే యూ కెన్ గెట్ ఇట్లా సెకండ్ హ్యాండ్ థ్రిఫ్టెడ్ పీసెస్, లేదంటే యూ కెన్ వేర్ బట్టలు తొందరగా పడేయం కాకుండా, ఫ్రీక్వెంట్ గా కొనుక్కోవడం కాకుండా, ఇట్లా ఇది చాలా విధాలుగా ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ నాట్ గెటింగ్ న్యూ స్టఫ్, ఇట్లా సస్టైనబుల్ ప్రోడక్ట్స్ ఇట్లా బయట కొత్తవే కొనుక్కోవాలని కాదు. ఐ హోప్ మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.